అందరికీ నమస్కారము. ఈరోజు నేను కోడిగుడ్లు ఎండు రొయ్యల పులుసు చేస్తున్నాను. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేస్తాను. ముందుగా శనగపప్పు, పెద్దవి 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, ఇలా వేగిన తర్వాత త్వరగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కడిగి తోకలు తలకాయ తీసుకొని కడిగి పెట్టుకున్న రొయ్యలు రొయ్యలు ఇలా ఒక 5 నిమిషాలు రొయ్యలు కూడా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్లో వేయించుకున్న తర్వాత పసుపు ఒక స్పూన్ దాకా సాల్ట్ అంటే చింతపండు పులుసు పోసుకుంటాం కాబట్టి అదిగా ఎక్కువగానే వేసుకోవాలి. కారం కూడా ఇది నాన్ వెజ్ అవుతుంది కాబట్టి ఇందులో 2 స్పూన్లు కారం, 2 నిమిషాలు కలదిప్పుకొని ఒక పావు లీటర్ నీరు పోసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు రొయ్య ఉడికిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజు చింతపండు రసం పెట్టుకొని పోసుకోవచ్చు. ఇలా మరలా ఒక 10 నిమిషాలు పులుసుతో ఉడికించుకోవాలి. పలచగా కాకుండా చిక్కగా కాకుండా మీడియంగా ఇలా ఉండగా ఇలా ఎక్కువ మధ్యలో 2 నిమిషాలు ఇందులో ఉడికించుకొని కోడిగుడ్లు ఎండు రొయ్యల పులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే పెద్దవాళ్ళు తినొచ్చు, పిల్లలు